ప్రేక్షక మహాశయులకు నమస్కారం. వాగర్ధావివ సంతుష్టౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. వందే పార్వతీ పరమేశ్వరం. గత వీడియోలో నేను రాహుగ్రహానికి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి వివరించడం జరిగింది. రాహుగ్రహానికి సంబంధించిన పుట్టుపూర్వతరాలు, రాహువు మన వ్యక్తిగత జాతక చక్రంలో జన్మలగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ ఏ ఏ రాశుల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు మనకు కలుగుతాయని సవివరంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు మరో అంశము, ముఖ్యమైన అంశము రత్నశాస్త్రం అని, ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఒక అంతర్భాగము రత్నశాస్త్రం అని. అంటే నవరత్నాలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. అంటే ఈ నవరత్నాలు, వాటి ధారణ, మనము ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క రత్నము ఒక్కొక్క గ్రహాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మొట్టమొదట తీసుకుంటే సూర్యగ్రహానికి సంబంధించి కెంపు, అంటే రూబీ స్టోన్ అంటారు, అది సూర్యగ్రహానికి సంబంధించిన రత్నము. అదేవిధంగా కనకపుష్యరాగము, దాన్ని ఎల్లో సఫైర్ అంటారు ఇంగ్లీష్లో, ఆంగ్లంలో ఎల్లో సఫైర్ అని పిలుస్తారు. పుష్యరాగము అంటారు, కనక పుష్యరాగము. ఇది బృహస్పతి సంబంధించి గురుగ్రహానికి సంబంధించిన రత్నము. అదేవిధంగా ఎమరాల్డ్ అంటే జాతిపచ్చ అంటారు, అది ఎమరాల్డ్ అని ఆంగ్లంలో పిలుస్తారు. ఇది బుధుడికి సంబంధించినది, మెర్క్యూరీ బుధగ్రహానికి సంబంధించిన రత్నము. అదేవిధంగా బ్లూ సఫైర్ అంటారు, అంటే ఇంద్రనీలము లేక మయూర నీలం అంటారు, ఇంద్రనీలం. ఇది బ్లూ సఫైర్ అంటారు, ఇది శనీశ్వరునికి సంబంధించిన రత్నము. అదేవిధంగా మనకు వజ్రం అంటే డైమండ్, డైమండ్ శుక్రాచార్యునికి సంబంధించింది. వీనస్, ఆంగ్లంలో వీనస్ అంటారు, శుక్రాచార్యుడు, శుక్రగ్రహానికి సంబంధించినది డైమండ్. అదేవిధంగా చంద్రుడికి సంబంధించి ముత్యము చంద్రుడికి సంబంధించిన ఒక రత్నము. మనకు సూర్యునికి సంబంధించినది రూబీ, మాణిక్యము అంటారు, అది సూర్యునికి సంబంధించినది. తర్వాత అంగారకుడు అంగారక గ్రహానికి పగడము, అంటే పెరల్ అంటారు, PEARL. కోరల్ అంటే పగడము, CORAL, కోరల్ అంటే పగడము అంటారు. అది ఎరుపు రంగు కలిగి ఉంటుంది, ప్యూర్ రెడ్ కలర్లో ఉంటుంది. అది అంగారకుని సంబంధించిన ఒక రత్నం, అంగారకుని సూచించే రత్నం. తర్వాత గోమేధికము అని, అదే రాహుగ్రహానికి సంబంధించినది గోమేధికము. తర్వాత క్యాట్స్ ఐ అంటారు, పిల్లికన్ను రాయి అంటారు, అది కేతుగ్రహానికి సంబంధించిన రత్నము. ఈ విధంగా నవరత్నాలు నవగ్రహాలను సూచిస్తున్నాయి. చాలామంది తెలుసో తెలియకో, నేను అబ్జర్వ్ చేస్తుంటాను, తెలుసో తెలియకో వారి జన్మ నక్షత్రాన్ని బట్టి లేదా జన్మరాశిని బట్టి వారు ఆయా నవరత్నాలను అంగుళీకంలో, అంటే ఉంగరాలుగా వేసుకుంటూ ఉంటారు. అంటే వారి పరిజ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది పండితుల్ని జ్యోతిష్యుల్ని సంప్రదించి అవి ధరిస్తూ ఉంటారు. వారి అంటే సందర్భాన్ని బట్టి కొంతమంది మ్యారేజ్ అంటే ఏదైనా ఫంక్షన్స్లో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు, బహుమతులుగా ఉంగరాలు మనకు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా ఈ రింగ్స్ అంటారు, ఇవి ధరిస్తూ ఉంటారు. కానీ మనకు దానికి సంబంధించిన పరిజ్ఞానం కలిగి ఉండేది చాలా ముఖ్యమైన విషయము. ఒకవేళ మనకు తెలియకపోయినా దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ఎందుకంటే మనకు అన్సూటబుల్, అంటే ఇది రత్నధారణ అనేది జ్యోతిష్ శాస్త్రంలో ఒక అంతర్భాగము. రత్నధారణ అనేది అంటే ఏ రత్నాలు ఏ రాశి, అంటే ఎవరికి జాతక చక్ర ప్రకారము సూటబిలిటీ అన్సూటబిలిటీ, అంటే వారికి ఏదైనా రత్న ధారణ చేసినప్పుడు
అది వారి యొక్క జన్మ లగ్నాన్ని అనుసరించి ఆ శుభగ్రహానికి సంబంధించినది ఉండాలి. ఆ శుభగ్రహం 2, 3 శుభగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్క లగ్నానికి రాశి చక్రంలో ఏదో ఒక లగ్నంలో జన్మించడం జరుగుతుంది. ప్రతి ఒక్క లగ్నానికి శుభగ్రహాలు, పాపగ్రహాలని గత వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ విధంగా శుభగ్రహాలు 2, 3 శుభగ్రహాలు, ఒక 3 పాపగ్రహాలుగా విభజించడం జరిగింది ఆ జన్మ లగ్నాన్ని అనుసరించి. కొన్ని లగ్నాలకు సెట్ ఆఫ్ గుడ్ బెనిఫిట్ ప్లానెట్స్, సెట్ ఆఫ్ మేల్ఫిక్ ప్లానెట్స్ అంటే శుభగ్రహాలు, పాపగ్రహాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిని అనుసరించి మనము ఇప్పుడు 2, 3 శుభగ్రహాలు ఉంటాయి. ఉదాహరణకు మనము మీన లగ్నం తీసుకుంటే మీన లగ్నానికి అంగారకుడు బృహస్పతి, మీన లగ్నానికి లగ్నాధిపతి గురువు, పంచమాధిపతి చంద్రుడు, భాగ్యాధిపతి అంగారకుడు, ద్వితీయ భాగ్యాధిపతి అంగారకుడు. అంటే బృహస్పతి, అంగారకుడు, చంద్రుడు, శుభులతో కూడిన బుధుడు. ఒకవేళ బుధుడు ఏదైనా శుభగ్రహాలతో గురువుతో కానీ లేదైనా శుభస్థానంలో ఉంటే బుధుడు కూడా శుభగ్రహంగానే పరిగణిస్తారు. కానీ ఈ మీన లగ్నంలో జన్మించిన వారు బుధునికి సంబంధించినది ఎమరాల్డ్ జాతిపత్య, అది వారు ధరించరాదు. ఎందుకంటే ఈ లగ్నానికి ఆధిపత్య రీత్యా శుభగ్రహాలైన గురువు, చంద్రుడు, గురువు అంటే బృహస్పతి, చంద్రుడికి సంబంధించిన రత్నమైన ముత్యము, పగడము, అంగారకుడికి సంబంధించిన పగడము, ఈ 3 సూటబుల్గా ఉంటాయి. ఈ మూడిట్లో వారి జన్మలగ్నం నుంచి జాతక చక్రంలో, వారి వ్యక్తిగత జాతక చక్రంలో ఈ 3 యోగకారక గ్రహాల్లో అంగారకుడు, చంద్రుడు, బృహస్పతి, వీరిలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో కాస్త జాతక చక్రంలో వారికి సంబంధించిన రత్నం ధరిస్తే ఆ గ్రహానికి సంబంధించిన పాజిటివ్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది మనకు. సో దాని నుంచి కొద్దిగా ఆ గ్రహానికి సంబంధించిన గ్రహం ఇవ్వలేని అనుకూల ఫలితాలను మనం పొందే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జన్మలగ్నాన్ని అనుసరించి మనం రత్నధారణ చేయాలి. అంతేగాని ఏదో జన్మరాశిని, నక్షత్రాన్ని అనుసరించి మనము ఈ రత్నధారణ చేస్తే అది ఒక్కొక్కసారి వ్యతిరేక ఫలితాలు ఇచ్చి ప్రభావాలకు గురి చేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. సో రత్నధారణలో వారి యొక్క వ్యక్తిగత జాతక చక్రంలో ఉన్న జన్మలగ్నాన్ని అనుసరించి శుభగ్రహాలు 2, 3 గ్రహాలు శుభగ్రహాలు ఉంటాయి. సో ఆ విధంగా ఏ శుభగ్రహాలు అయితే కాస్త బలహీనంగా శత్రుక్షేత్రాల్లోనో లేకుంటే ఏదైనా హస్తగత దోషమో, ఏదైనా నీచ స్థితిలో ఉండడమో, దుస్థానాలు 6, 8, 12 దుస్థానాలు, ఆ దుస్థానాల్లో ఉంటూ అవి స్వక్షేత్రాలు కానీ ఉచ్చస్థితి కానీ అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ దుస్థానాలు వాటి శత్రుక్షేత్రాలు కూడా అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ విధంగా దుస్థానాలు 6, 8, 12 స్థానాలు శత్రుక్షేత్రాలు కూడా అవుతూ ఉంటాయి కొన్ని లగ్నాల వారికి. సో అటువంటి శుభగ్రహము, ఆధిపత్య శుభగ్రహాలు ఆయా లగ్నాన్ని బట్టి ఏదైతే బలహీనంగా ఉంటుందో, ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటుందో జాతకంలో వాటికి సంబంధించిన రత్నాలను ధరిస్తే మనకు కొంత యోగవంతమైన ఫలితాలు కనపడతాయి. ఇది చాలా ముఖ్యమైన విషయం గమనించాల్సింది. ఇది స్థూలంగా రత్నశాస్త్రానికి సంబంధించిన విషయాలు. తర్వాత మనము రాశి ఫలితాలకు సంబంధించి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మనం మొట్టమొదటిది మేషరాశికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతము ఏ విధమైన గ్రహస్థితి ఉందంటే మేషరాశికి సంబంధించి రాశిలో ఇప్పుడు మేషరాశి అంటే చంద్రుడు రాశిలో ఉంటాడు అనుకోని, అంటే ఎవరికైతే వారి జన్మ సమయాన్ని అనుసరించి చంద్రుడు మేషరాశిలో ఉంటాడు వారిని మేషరాశి అని పిలువబడుతుంది. సో మేషరాశి వారికి ఇప్పుడు తృతీయంలో గురువు అంటే మిథున రాశిలో గురు సంచారం జరుగుతుంది. గురువు స్థితి పొందినాడు. తృతీయ స్థానంలో గురువు, మేషరాశికి పంచమ స్థానంలో కేతుగ్రహము, పంచమ స్థానం సింహరాశిలో కేతుగ్రహము, అదేవిధంగా మకర రాశిలో చాతుర్గ్రహ యోగం అంటే 4 గ్రహాలు రవి, బుధ, కుజ, శుక్ర. కుజుడు అంటే అంగారకుడు. సో ఈ 4 గ్రహాలు మకర రాశిలో స్థితి పొంది ఉన్నాయి ప్రస్తుతం. దీన్ని గోచార స్థితి అంటారు. అంటే ఇప్పుడు జరుగుతున్న సమయంలో ఈ రవి, బుధ, అంగారకుడు, శుక్రగ్రహం ఈ గ్రహాలన్నీ మకర రాశిలో స్థితి పొంది ఉన్నాయి. అదేవిధంగా రాహువు ఈ మేషరాశి నుంచి లాభస్థానం 11వ స్థానంలో రాహు స్థితి పొందినాడు. శని 12వ స్థానంలో శని స్థితి పొంది ఉన్నాడు. సో ఇది వీరికి మేషరాశికి సంబంధించిన ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి.
మేషరాశికి తృతీయంలో గురువు, పంచమంలో కేతు గ్రహము, ఆ, దశమ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు, లాభస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని. ఇది వారి గ్రహస్థితి, ఇప్పుడున్న గోచార గ్రహస్థితి. దీని ద్వారా వారికి ఇప్పుడు మేషరాశి వారికి తీసుకుంటే చంద్రుడు ఏమవుతున్నాడు, చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి మారుతూ ఉంటాడు. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు ఒక్కొక్క రాశిని. సో చంద్రగ్రహానికి సంబంధించిన ఫలితాలు మనకు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. సో మనం చాలా వరకు చంద్రుడి మినహా మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు దీర్ఘకాలిక గ్రహాల యొక్క ఫలితాలు మనము ముఖ్యంగా ఈ రాశి ఫలితాలు చెప్పడంలో మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా శని, బృహస్పతి, రాహుకేతువులు వీరు దీర్ఘకాలిక సంచార గ్రహాలు. మీ పేరు అంటే ఎక్కువ కాలము ఒక రాశిలో చాలా ఎక్కువ కాలం స్థితి పొందుతారు. ఆ రాశిని మారడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. అదేవిధంగా రవి, బుధ, శుక్ర గ్రహాలు దాదాపుగా ఒక మాసం ఒక్కొక్క రాశిలో ఉంటారు. ఒక అంగారకుడు 45 రోజుల వరకు ఒక రాశిలో స్థితి పొంది ఉంటాడు. ఇది వారి యొక్క గ్రహాల యొక్క సంచార స్థితిగతులు. ఇప్పుడు మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తూ ఉంది. ఏలినాటి శని అంటే వారి యొక్క జన్మరాశి నుంచి 12వ రాశిలోకి శని ప్రవేశించిన రోజు నుంచి మొత్తం మీద 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది ఏలినాటి శని. సో వారికి ఏలినాటి శని ఇప్పుడు శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు, స్థితి పొంది ఉన్నాడు. ఆయన మీనరాశికి వచ్చి దాదాపుగా 10 మాసాలు అయింది. మార్చి నెలలో 2025 మార్చి నెలలో ఆయన మీనరాశిలోకి వచ్చాడు. సో అప్పటి నుంచి ఏలినాటి శని ప్రభావంకు లోనైనారు మీరు మేషరాశి. సో ఏదైనా 12వ స్థానంలో, వ్యయ స్థానంలో శని ఉన్నప్పుడు వారికి అనవసరమైన ఖర్చులు అధికంగా ఉండడము, ఇప్పుడు జరుగుతున్న అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వర్తమాన కాలంలో అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. లేనిపోని ఆలోచనలు, థాట్స్ అంటే స్ట్రెస్, కొద్దిగా ఆత్మన్యూనత భావము, ఏ విషయం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోవడము, కొద్దిగా చిరాకు, ఇటువంటి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి. శనీశ్వరుని యొక్క స్థితి 12వ స్థితి అంటే వ్యయస్థానం అంటారు. అంటే వారి యొక్క అంచనాలకు మించి ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు, లేదా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది వీరి యొక్క ఫలితాలు. అక్కడున్న శనీశ్వరుని యొక్క దృష్టి, శనీశ్వరుడు తృతీయ దృష్టితో ఇది ధనస్థానాన్ని చూస్తున్నాడు. సో శని 3వ స్థానాన్ని చూస్తాడు. ఎక్కడ స్థితి పొందినాడో అక్కడ 3వ స్థానాన్ని చూస్తాడు. తద్వారా శని ధనస్థానాన్ని చూస్తున్నాడు. సో ఫైనాన్స్ విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు వీళ్ళు మేషరాశి వారు. అదేవిధంగా గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు. కానీ వీరు సస్టైన్ కావడానికి అంటే ఏదో కొంత ధైర్యం కలిగి ఉంటారు. మనకు ఏదైనా బృహస్పతి తృతీయ స్థానంలో ఉన్నాడు. ఏదో ఒక తెలియని సపోర్ట్ అనేది వీరికి దొరుకుతుంది. ఫైనాన్స్ అంటే ఆర్థికపరమైన విషయాల్లో వీరికి ఏదో ఒక అంటే పిత్రార్జితం కానీ, లేకుంటే ఏదైనా గురువుల ద్వారా కానీ, వారికి సంబంధించిన మిత్రుల ద్వారా కానీ, తృతీయ స్థానము మిత్రులను కూడా సూచిస్తుంది. వారి ద్వారా కొంత సపోర్ట్ తీసుకోగలుగుతారు, సపోర్ట్ అందుతుంది. ఆ విధంగా ఉంటుంది ప్రస్తుతము. ఫైనాన్స్ అంటే ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోయినా వారి అంచనాలకు మించి కొద్దిగా అప్పులు చేయాల్సి రావచ్చు. అటువంటి పరిస్థితులకు సపోర్ట్గా గురుగ్రహం వారికి తోడై ఉంటుంది. అదేవిధంగా పితృస్థానాన్ని చూస్తున్నాడు. బృహస్పతి యొక్క దృష్టి పితృస్థానం మీద ఉంది కాబట్టి ఏదో తండ్రికి సంబంధించి కానీ, ఏదో పిత్రార్జితాలకు సంబంధించి కానీ వాటి ద్వారా ఏదైనా కొంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉంది. తర్వాత కేతు గ్రహము 5వ స్థానంలో స్థితి పొంది ఉంది. అంటే 5వ స్థానంలో కేతు ఆధ్యాత్మిక చింతన, కొంత దేవాలయాల దర్శనాలు, లేకపోతే తీర్థయాత్రలు చేయడము, వాటికి సంబంధించి ఆ విధమైన ఫలితాలు ఇప్పుడు వారు పొందుతూ ఉంటారు. అంటే వారు ఏదైనా తీర్థయాత్రలకు పోవడము, తద్వారా ఏదైనా లబ్ధి అంటే తీర్థయాత్రకు వెళ్ళడము, అక్కడ ఏదైనా ప్రత్యేక పూజలు చేయడం ద్వారా వారి యొక్క ఏదైనా
ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. కేతువు మోక్షకారకుడు అంటారు. సో పంచమ స్థానము అది మంత్రస్థానము, మంత్రోపాసన, ఉపాసన ఇటువంటి విషయాలకు సంబంధించింది పంచమ స్థానము. అది సింహరాశి. సింహరాశిలో కేతు స్థితి పొందినాడు. ఏదైనా కేతు గ్రహము సూర్యునికి సంబంధించిన రాశిలో ఉండడం చేత ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా పాల్గొని తద్వారా ఏదైనా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ మేషరాశికి 10వ స్థానం, దశమ స్థానంలో 4 గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. సో ఇది మిశ్రమ ఫలితాలు అందిస్తుంది మనకు ఈ మేషరాశి వారికి. సో రవి దశమ స్థానంలో ఇక్కడ అంగారకుడు చాలా బలంగా ఉంటాడు. కుజుడు అంగారక గ్రహం ఇక్కడ ఉచ్చస్థితిని పొందుతాడు. ఉచ్చస్థితి చాలా బలమైన స్థానం మకర రాశి. సో ఆ కుజుని యొక్క ప్రభావము, రవి యొక్క ప్రభావము కొద్దిగా ఎక్కువగా బలీయంగా ఉంటుంది. బుధ శుక్రుల కన్నా వీరు డామినేట్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా వృత్తి ఉద్యోగాల పరంగా ఏదైనా ప్రమోషన్ రావడము, లేకుంటే ఏదైనా బెనిఫిట్ కలగవచ్చు. ఏదైనా వీరికి భూముల ద్వారా కానీ స్థిరాస్తుల ద్వారా కానీ ఏదైనా తద్వారా అంటే భూములు వాటి ఏదైనా లావాదేవీలు చేయడం ద్వారా భూములకు సంబంధించి కానీ ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన లావాదేవీలు, కన్స్ట్రక్షన్స్, లీజ్ ఇవ్వడం కానీ దానికి సంబంధించిన ఆదాయం పొందగలిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా టాలెంట్ ఉంటుంది. అంటే ఏదో ఒక వారికి ఉన్న టాలెంట్ ఉపయోగించి ఏదైనా క్రియేటివిటీ కూడా కలిగి ఉంటారు. ఆ విధంగా కూడా వారు ప్రస్తుతము వృత్తి ఉద్యోగాల పరంగా నెట్టుకు రాగలుగుతారు. అది ఇక్కడ మేషరాశికి దశమ స్థానంలో గల గ్రహాల ఫలితము. మేషరాశికి రాహు లాభస్థానంలో ఉన్నాడు. సో రాహు వచ్చేసి ఇది కుంభరాశి, అంటే అధిపతి శనీశ్వరుడు. సో శని ఏ స్థానంలో ఉన్న చేత రాహు మామూలుగా ఆ రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో స్థితి పొందినాడు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దాన్ని బట్టి రాహు ఫలితాలు ఇస్తాడు. సో రాహు ఫలితాలు కూడా అంత లాభస్థానంలో ఉంటే మామూలుగా రాహు స్పెక్యులేటరీ గెయిన్స్ ఇస్తాడు అని చెప్తారు. కానీ శని ఏలినాడిచి నడుస్తుంది కాబట్టి అంత చెప్పుకోదగిన ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ కొంతవరకు మిశ్రమ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇది మేషరాశికి సంబంధించి ప్రస్తుతము నడుస్తున్న గోచార పరిస్థితి. తర్వాత వచ్చే వీడియోలో మరో రాశి గురించి చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.